సీలు వెరైటీగా ఉంది కదా అని చెప్పి నేను వచ్చి కళ్ళు మూయడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు నువ్వు ఎవరో అంటే అంటే నేను కాకని కళ్ళు మూసాను. ఎవరురా ఎలా సాకేవు చూసావా? ఒడిగిపోకు ఒడిగిపోకు, ఒడిగిపోయినా భయపడే కమాన్ చెప్పు. ఏంటండి ఏంటండి ఏం మాట్లాడు? అచ్చమైన స్వచ్ఛమైన శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చిన దేశ భాషలందు తెలుగు లెస్స అన్న వ్యవహారిక భాషలోనే పూజ చేసావా? ఉడుకుతున్నావా? భయపడుతున్నావా? మామూలు మాట్లాడు నా కర్త గిత్త జగత్త బాహు తోష్టం కూడా రస చక్ర భీతి జగతి గీతి చంద్రకళమే నా ప్రియురాలా అంటే నేను గ్రాంధిక భాషలో మాట్లాడలే. హలో మామూలు మాట. ఈ మధ్య నీకు తెలుగు కూడా అర్థం కావట్లేదా? కొంతమంది చెప్పంటావా? ఈరోజు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఏంటా అనిపించింది. వచ్చేసారండి, మీ రూట్లోకే మీరు వచ్చేసారు. పాజిటివ్లో బతిపెట్టి నెగిటివ్ టచ్ చేయడమే నాకు అలవాటు సార్. అర్థమైందా? పాప ఏడుస్తుంది. ఏం చేద్దాం ఉడ్డుకోసుకోండి. అదే వయసు మరీ చిన్నదైపోయింది, పెద్దదైపోయింది. ఏం చేద్దాం? నాకు తెలియాలి. అగ్ని సాక్షిగా కాకపోయినా ప్రేమ సాక్షిగా లేకపోతే నా భార్య నా స్పర్శ తెలిసింది కూడా ఎవరు ఉంది అంటే నేను ఎవడైపోయాను అనమాట. ఎవడో గుర్తుకొచ్చాడు. ఎవడు వాడు లలలలాహే ఎచ్చటి వాడు ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటువంటి లవరుగాడు చెప్పు. ಯಾಕೆ వచ్చి ఊరుకులా నువ్వు ఈ మాట పెళ్ళని కొత్త అనుకోండి 3 నెలలు వరకు 6 నెలల వరకు కనీసం నువ్వు అది యాకవచ్చు. ఇన్నేళ్లకు ప్రసాదు అని యాకవచ్చు. పర్లే పెళ్ళిలా నో ప్రాబ్లం. నువ్వు ఒరే అన్న యారా అన్న చివరాఖరికి లం డాష్ 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 కొడక అన్నా పర్వాలేదు. నీ కళ్ళు మూసులు నేనెవరు ఎవడో చెప్పు. చూడు, నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు. అయినా అప్పుడప్పుడు ఇలా హింసిస్తూనే ఉంటారా? ఎందుకని? మిమ్మల్ని ప్రేమించి మా అమ్మ నాన్నల్ని వదిలేసి వచ్చినందుకా? నువ్వు మీ అమ్మా నాన్న వదిలేసి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీరు పిలిచి అమ్మాయి జరిగిపోయింది అల్లుడు గారిని హలో నన్ను కొడుకులా చూసుకుంటాం అంటారేమో అనుకున్నా. అంతేకాదు మీ నాన్న అసిస్టెంట్ జడ్జి చేసాడు పెద్దరాసులో. అందుకే తెలుగు అర్థం కావట్లా నీకు. డబ్బు సంపాదించాడు, రిటైర్మెంట్ అయిపోయాడు, పెన్షన్స్ ఆ డబ్బు నా పెళ్లి రాస్తాడేమో అనుకున్నా. నాకు అర్థం కాల. సరే అల్లుండి కదా నా పోర్షన్ నాకు ఉంటుంది, పెన్షన్ పంపించా. వాళ్ళతో కూడా ఏమో ఆఖరికి నేనే వెళ్ళా సిక్కు విడిచి. ప్రమీలా నువ్వు ఒక్కగానే కూతురు అని గారాలు పట్టినట్టు చూడకుండా నువ్వు చచ్చిపోయావనుకుని నీకు పిండం పెట్టి నువ్వు నిలుగునేశారు. అంతేకాదు ప్రేమిల్లా నవ్వుకుంటాడు. నీ ఊసెత్తినా నీ పేరెత్తినా మీ నాన్న నవ్వుకుంటున్నాడు. అక్కడ మండింది. ఆ రోజు నుంచి నీతో ఆడుకోవడానికి నాలో శాడిజం వదిలేదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఆ శాడిజం గురించి. ఈ శాడిజం వదిలేయాలంటే ఏం చేయమంటారు? ఎలా సంపాదించమంటారో చెప్పండి, సంపాదిస్తాను. ఎంజాయ్ చేయండి. కానీ డబ్బే మీకు ముఖ్యమైతే నన్ను వదిలేయండి. ఎక్సలెంట్, బ్రహ్మాండమైన ఆలోచన. కానీ ప్రతిలా ఈ ఆలోచన మన పెళ్ళైన కొత్తల్లో అంటే నీ వయసు నవనవలాడే వంకాయ కూరలాగా 25 సంవత్సరాలు పుట్టే బాగుండేది. ఇప్పుడు కుదరదు. ఎందుచేత నీ వయసు 48 సంవత్సరాలు, పైగా నీకు 20 ఏళ్ళ కొడుకున్నాడు. ఎలా సంపాదించు రాజుబాబు? కసాయి వాడి కళ్ళల్లో కనికరం కనిపించిందని నమ్మి గొర్రె వాడి వెంటే వెళుతుంది. అదే బ్రహ్మాండ సంగతి, చాలా మంచి సంగతి. కానీ లేటెస్ట్ సంగతి కాదు. పాత రాతి కాలం నాటి మానవుడు రాసే కవిత లేటెస్ట్ సంగతి చెప్పిన కరెంటు తీగని మళ్ళీ నువ్వు చూస్తే చెరగలిస్తుంది, పులకరించదు. ఎలా ఉంది నా ఈ క్యాప్షన్? ప్లీజ్ ప్రసాద్, మన జీవితంలో చాలా దూరం ప్రయాణించాం. మనకి 20 ఏళ్ల కొడుకున్నాడు. అదృష్టం కొద్దీ వాడు హాస్టల్లో ఉండి చదువుతున్నాడు.
కానీ వాడే ఇక్కడ ఉండి ఉంటే ఈ పాటికి ఈ పాటికి నన్ను చంపేసాడు. అంత ఎదలా కనిపిస్తున్నా తెలుగుగా వాడినే చంపేస్తా. అందుకే నీ తెలివితేటలతో వాడిని హాస్టల్లో ఉంచి చదివించుకుంటావు. వాడు అదృష్టం లేకపోతే చంపకపోతాడు వాడిని. ఏంటి? నా కొడుకుని చంపుతారా? ఇచ్చిగా నీ కొడుక నా ప్రేమేం లేకుండా నీ కొడుకు పుట్టాడా? అయినా కొడుకును కొట్టడం కూతుర్ని చంపడం కూడా నాలాంటి మామూలు. అయినా ప్రేమిల్లా లవ్ యూ. ఇవాళ నా మ్యారేజ్ డే, పైగా నా పుట్టినరోజు. అట్టే నమ్ముగా ఎందుకే ఇలా శారీగా మాట్లాడుతావు, అంత మూర్ఖంగా మాట్లాడతావు ఏంటి? సరే అన్నం పెట్టు, అన్నం పెట్టు. అవును ఇందాక ఎవరు ఫోన్ చేతులు రండి అన్నావు కదా, కరెక్ట్గానే అన్నావు. కరెక్ట్గానే నువ్వు వడ్డిస్తూనే ఉంటావు, నేను భోజనం చేస్తూనే. నువ్వు వడ్డిస్తూనే ఉంటావు, నేను భోజనం చేస్తూనే ఉంటాను. నువ్వు వడ్డిస్తూనే ఉంటావు, నేను భోజనం చేస్తూనే ఉంటాను. దట్ ఈజ్ ప్రసాద్.